ఇళ్ళల్లా చిన్నపిల్లగాళ్ళు అప్పుడప్పుడు మమ్మీ మమ్మీ ఈ పాలు ఎక్కడ తయారైతాయి మమ్మీ అని అమాయకంగా అడుగుతుంటారు. అయ్యో, పాలు తయారు చేయరు బేటా, ఫార్మర్స్ దగ్గర ఉండే బఫెలోస్ కౌస్ గోట్స్ ఇస్తాయి, వాటిని తీసుకొచ్చి ప్యాకెట్స్ తయారు చేసి అమ్ముతారు అని చెప్తారు పెద్దోళ్ళు. కానీ రేపు రేపు పిల్లగాళ్ళు తెలివక అడిగిన ఆ ప్రశ్నే నిజమేటట్టున్నది. అదేనోళ్ళ జీవాల కాడ పాలు విండుడు కాదు, ఇండ్లనే పాలు తయారైతాయేమో గిట్లా. మనం రోజు దాగే పాలు ఎక్కడికి వస్తాయని అడిగితే బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు అసలు జీవాలు ఇస్తాయి అని అంటారు చాలా మంది. తెలియని వాళ్ళు అయితే పాల పౌడర్ను పాలల్లో కలిపి తయారైతాయి అని అంటారు కావచ్చు. కానీ వాళ్ళందరికీ తెలియని ముచ్చట ఏంటంటే జీవాలు ఇయని పౌడర్ కలిపని పాలు కూడా తయారు చేయొచ్చు అన్న సంగతి. యోగి కుర్చీలలో కూర్చున్నారు చూడు ఇద్దరు మేధావులు, అసంటి పనే ముంగడ పెట్టుకున్నారు. బర్రెలను ఆవులను జాది వాటికి గడ్డేసే పని లేదు, పాలు విండే పని అసలే లేదు. కూర్చున్న కాడనే ఎన్ని పాలంటే అన్ని పాలు తయారు చేయొచ్చు. ఇగో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ తయారు చేస్తుండు చూడు పాలను. సగానికి కోసిన ప్లాస్టిక్ సీసాలో 2 సుక్కల కెమికల్ పోసిండు కదా, ఇక అలా నీళ్ళు పోతాడు. అయిపోయి కెమికల్ పాలు రెడీ. గిట్ట తయారు చేస్తే గుర్తుపట్టరా, ఒరిజినల్ పాలు కమ్మటి వాసన వస్తాయి, కెమికల్ పాలు గబ్బు వాసన వస్తాయి కదా అని అంటారేమో. దానికి కూడా మంచి ఉపాయం ఉంది మనోళ్ళ తాన. ఈ సీసం బాటిల్లోకి వెళ్ళి ఇది ఒక 2 సుక్కలు తయారైన పాలలో కలిపితే కథం అచ్చం ఒరిజినల్ పాల వాసనే వస్తుందట కమ్మగా. ఇక జరంత తీయదనం వస్తేందుకు ఇంత చక్కెర కలుపుతారట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్లో ఉంటారట కెమికల్లతోటి పాలను తయారు చేసి మంది పానాల నాగం చెప్తున్న ఈ ఇద్దరు దొంగ బద్మాషోళ్ళు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ కెమికల్ తయారు చేసిరంటే 1 లీటర్ కెమికల్ తోటి 500 లీటర్ల పాలు తయారు చేసేటంత పవర్ఫుల్ కెమికల్ అట ఇది. రకరకాల రసాయనాలు కలిపి తయారు చేసిరట బద్మాషిగాళ్ళు. ఇద్దరు చేతులను కుర్చీలకు అట్లనే మడత పెట్టి కట్టేసి మూతులలో గౌరలు పెట్టి కెమికల్ పాలను దాపిస్తే రోగం తిరుగుతుండే గాని చట్ట ప్రకారం అట్లా చేయొద్దు కదా. కానీ పట్కపోయి జైలు వేస్తే బెయిల్ తీసుకొని బయటపడి మళ్ళా ఇసొంటి బట్టేవాజి పనులే చేయబట్టిరి. పైసల కోసం పెండ తింటందుకైనా తయారంటారు పోయిసంటోళ్ళు. మరి మనం తయారు చేసిన పాలు అటు ఇటు తిరిగి మనోళ్లే తాగితే ఎట్లా అన్న సోయే ఉండదేమో వీళ్లకు. కానీ ఇన్నొద్దులు పాలల్లో నీళ్లు కలిపి కల్తీయొద్దురు. ఇప్పుడైతే ఏకంగా కెమికల్ పాలే తయారు చేసి గాలబడుతున్నారు. ఇసొంటి కెమికల్ కల్తీ గాల దెబ్బకు అసలు పాలంటేనే భయపడే కాడికి వచ్చింది కథ.